హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మొన్న మేము సరదాగా యాత్ర ప్రయాణం పెట్టుకున్నాం. అప్పుడు మేము శ్రీరంగం నుంచి వచ్చేటప్పుడు అలా ఊటీ మించుగా వస్తూ ఉన్నప్పుడు ఒక ఊటీ దాటి ఎదురుకొచ్చిన తర్వాత బెంగళూరు వెళ్ళే రూట్లోకి వచ్చాం. అక్కడ అభయారణ్యం ఉంది. అభయారణ్యంలోని మా అల్లుడు చెప్పాడు, ఈ దారిని వెళ్తే జంతువులన్నీ ఉంటాయని, యానిమల్స్ చాలా ఉంటాయి, టైగర్ ఫారెస్ట్ ఇది అనేసి అన్నాడు. సరే అయితే ఆ దారిని వెళ్దాం కదా అనేసి బయలుదేరాం అనమాట. కానీ చాలా భయంకరంగా ఉంది. ఎందుకంటే ఇటు నుంచి పులి వచ్చి దాడి చేస్తో తెలియదు. కానీ ముందుగా ఏనుగులు కనిపించాయి. ఏనుగుని చూడగానే డైరెక్ట్గా చూడడం చాలా హ్యాపీ. అప్పుడప్పుడు మనం తిరుపతిలోని వేరే టెంపుల్స్ దగ్గర చూస్తుంటాం. కానీ అరణ్యంలో పిల్లలతోటి పెద్ద పెద్ద ఏనుగులు చాలా పెద్దవి ఉన్నాయి. గుంపు గుంపుగా ఉన్నాయి ఏనుగులు కూడా. అవి ఎక్కడ రోడ్డు మీదకి వచ్చేస్తాయో అని భయపడ్డాం. అయినా సరే చాలా వెళ్తున్నాయి, అన్నీ చూసుకుంటూ వెళ్తున్నారు. కానీ కొంచెం భయం వేసింది. ఆ ఏనుగులు ఒక్కోసారి ఆ కార్లు ఆపడం, ఆటోలను ఆపడం, ఒక్కోసారి ఆటోలు తిరిగేసేయడం, కార్లు తిరిగేసేయడం చేస్తూ ఉంటాయంట. అలా మేము కూడా భయపడ్డాం, ఎక్కడ ఏనుగు వచ్చేస్తాం అని అనుకుంటూనే అలా అదే దారిని వెళ్తున్నాం. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత బాగా పెద్దవి ఉన్నాయి ఏనుగులు. ఒక్కొక్క ఏనుగు చూస్తే భీకరంగా ఉన్నాయి. కానీ దంతాలతో చూడడం, ఇప్పటివరకు దంతాలతో ఏనుగులు చూడలేదు. కానీ పెద్ద పెద్ద దంతాలతో ఏనుగులు ఉన్నాయి. అలాగే నెమళ్ళు, చాలా నెమళ్ళు ఉన్నాయి. నెమళ్ళు ఎన్ని ఉన్నాయంటే చెప్పలేని నెమళ్ళు ఉన్నాయి. మేము దారిలో వెళ్ళే కొద్ది దారి పక్కనే నెమళ్ళు ఉన్నాయి. చాలామందికి అయితే కారుకి అడ్డంగా వస్తుంది. అలాగే మేము వెళ్ళే కారుకు కూడా మాకు ఒక నెమలి ఎదురుగా వచ్చింది. దాన్ని తప్పించుకుని మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళాం. ఈ మంటలు అనేవి ఏంటంటే అక్కడంతా కూడా డీప్ ఫారెస్ట్ కదా, రేపు పొద్దున్న ఎవరైనా ఏదైనా సిగరెట్ కానీ ఏదైనా పడిస్తే అంటుకుపోతాయని ముందుగానే ఆ ఫారెస్ట్లో ఉన్న వాళ్ళంతా కూడా ఇది చేస్తున్నారు. ఇప్పుడు వచ్చి జింకలు చాలా, ఎన్ని గుంపులు ఉన్నాయో జింకలు, చాలా జింకలు ఉన్నాయి. చూస్తుంటే ఎంత ముచ్చటేసిందో. కానీ కిందకు దిక్కకూడదని ముందే హెచ్చరించారు. ఎందుకంటే చిరుత పుళ్ళు ఇవి ఎక్కువ ఉన్నాయి, పుళ్ళు చిరుత పుళ్ళు ఎక్కువ ఉన్నాయని. అసలు రోడ్డు మీద ఆపడానికి కూడా అసలు ఆపనిచ్చేవారు కాదు. ముందుకు వెళ్ళిపోవాలని పోలీసులు హెచ్చరిస్తూ ఉండేవారు. అలాగే మేము కారు ఎక్కడ దిక్కుండా అలా వీడియో చేసుకుంటూ అట్లా చూస్తుంటే ఇంకా చూడాలనిపించింది. చిన్నపిల్లలు అయితే చాలా సరదా పడతారు ఈ యానిమల్స్ని చూడడానికి. నిజంగా మాకు చాలా హ్యాపీ అనిపించింది. అలా చాలాసేపు స్లోగా వెళ్తూ వచ్చాం. ఎన్ని జింకలు ఉన్నాయో. జింకలతో పాటు నెమళ్ళు కూడా ఆటలతో పాటు ఆడుకుంటున్నాయి అక్కడ. చాలా బాగా ఈ నెమళ్ళు జింకలు కలిపి ఉన్నాయి అక్కడ. ఆ పక్కనే ఏనుగులు కూడా ఉన్నాయి. చాలా హ్యాపీ అనిపించింది మాకు. అందరూ కూడా ఆ ఏనుగుని చూసారా, అది అది రోడ్డు మీదకి వచ్చి చాలా రుబాబు చేస్తుందట. ఎవరన్నా వెళ్తుంటే వాళ్ళు బ్యాగులు లాగేసుకోవడం, ఏమైనా తినుబండారాలు ఉంటే లాగేసుకోవడం అన్నీ చేస్తూ ఉంటుంది ఆ ఏనుగు. ఒక ఏనుగుని అయితే గొలుసేసి కట్టేశారు. ఎందుకంటే అది రోడ్డు మీదకి వెళ్ళి అందరినీ కార్లు అవి తిరిగేసేస్తుంది. ఆటోలు, కార్లు ఆధార్ని అందరూ నిత్యావసర సరుకులు అవి పట్టుకెళ్తూ ఉంటారు. అవన్నీ ఇది చేసేస్తుందని చెప్పేసి ఏనుగుని గొలుసు వేసి కట్టేశారు. అదిగో కనిపించే ఏనుగే గొలుసు వేసి కట్టేశారు దాన్ని. అది చాలా పెద్దది ఏనుగు. మాకు ఈ నెమలి కరెక్ట్గా ఎదురు వాళ్ళు కారు ఏదో వేస్తున్నారు. మేము కారు పక్క నుంచి వెళ్తున్నాం. ఆ నెమలి రోడ్డు మీద అడుగుతుంది వాళ్ళని ఏదో పెట్టమని. మా దగ్గర కరెక్ట్గా చిప్స్ ఉన్నాయి. కొన్ని చిప్స్ వేసాం. అసలు ఏం వేయకూడదు అన్నారు. కానీ అది అలా చూస్తుంటే కొన్ని చిప్స్ వేసాం. ఇంతలో వేరే కారు వచ్చేసింది టక్కన. కానీ అంత దగ్గర నుంచి చూసి నెమలి ఎలా ఉండడం నిజంగా ఏంటి, మనం ఎప్పుడు కూడా టీవీలో అవి చూస్తూ ఉంటాం యానిమల్స్ని అనేదానికి. దగ్గరగా చూడడం అనేది, చిరుత కనిపిస్తుందని మా వాళ్ళందరూ ఆతృత పడ్డారు. ఇక్కడి నుంచి చిరుతలు వస్తాయి. ఇంకా ఇక్కడి నుంచి అంతా కర్ణాటక బోర్డర్ అనమాట. ఇక్కడి నుంచి అంతా చిరుతలు ఉంటాయనేసి అన్నారు అందరూ. చిరుత కనిపిస్తుందేమో అని ప్రతి చెట్టు చూస్తూనే ఉన్నాం. గేటు పక్క నుంచి వస్తా చిరుత వస్తో పులి వస్తుందో అని.
ఖచ్చితంగా వస్తాయి, రోడ్డు మీద ఉంటాయి అనేసి అన్నారు. కానీ కొంచెం కూలింగ్ తగ్గి మరి వేడి ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ జింకలే కనిపించాయి. ఆ పుల్లయితే ఆ మాటనే ఉంటాయని అన్నారు. నెమళ్ళు, జింకలు, ఏనుగులు, నక్కలు, ఇంకా చిన్న చిన్నవి కనిపించాయి. ఇక్కడ నుంచి స్నేక్స్ ఎక్కువగా, పాములు బాగుంటాయి. జాతికొండలో రోడ్డు మీదే కొండ చలవలు అవి పాగుతూ ఉంటాయి అన్నారు. కానీ ఏంటంటే ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి అవన్నీ కూడా ఎక్కడ వాటర్ ఉంటే అక్కడికి వెళ్ళిపోయి ఉంటాయి. ఈ జింకలు అనేవి మేయడం కోసం, జింకలు ఉన్న చోట కంపల్సరీ పుళ్ళు, ఈ చిరుతలు ఉంటాయని మటుకు అన్నారు. చూడండి అయ్యాగో కొమ్ములతోటి ఉన్నాయి, పెద్ద పెద్ద కొమ్ములతోటి. అదిని మాకు రెడ్ బుల్ కూడా కనిపించింది. అదే రెడ్ బుల్ అంటే దాని పేరు ఏంటి, ఏదో అంటారు, కొరగేద, అడవి గేద అంటారు, పెద్దది ఉంటుంది. బాహుబలి సినిమాలో ఉంది, అది కూడా కనిపించింది. కానీ తీయడానికి అది కొంచెం దూరంగా ఉండడం వల్ల తీయలేకపోయాం. ఇగో జింకలన్నీ గుంపుగా మేస్తున్నాయి. అవి మమ్మల్ని చూస్తున్నాయి. కారు ఆపి నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి అలా చూస్తున్నాయి. ఇంక మేము కారు దిగామనుకో బెదిరిపోతే మాకే చిరుతొచ్చి మమ్మల్ని అటాక్ చేద్దని భయం వేసింది మాకు. కానీ అంత అలా చూడడం అనేది అద్భుతం. మా వాడందరూ కూడా కేకలు అన్నీ చూసి, చిన్నపిల్లలకైతే భలే ఉంటుంది చూపించడానికి. అలా చూసి ఇప్పుడు మరి జూల్లో అనేది చూస్తుంటారు. కానీ చాలా బాగుంది, మీరు చూడండి తప్పకుండా.